హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాచూరీస్ వ్లాగ్స్. ఈరోజు చింత చిగురు నువ్వుల రోటి పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా బాణాలు తీసుకొని అందులో నువ్వులు వేసుకొని దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే బాణాలిలో కొంచెం నూనె వేసుకొని అందులో మనకు తగినంత ఎండుమిరపకాయలు 15 నుంచి ఒక 20 ఎండుమిరపకాయలు తీసుకొని అందులో కొంచెం ధనియాలు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లిపాయలు వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే బాణాలిలో మళ్ళీ కొంచెం నూనె వేసుకొని మనం శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నటువంటి లేత చింత చిగురు ఆకును వేసుకొని దాన్ని కూడా వేయించుకోవాలి. వేయించుకున్న చింత చిగురు ఆకును పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రోటిలో మనం వేయించుకున్నటువంటి ఎండుమిరపకాయలను వేసుకొని దంచుకోవాలి. దాంట్లో మనకు రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి. వేయించుకొని పక్కన పెట్టుకుంటే నువ్వులను కూడా వేసుకొని మెత్తగా దంచుకోవాలి. నువ్వులలో కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల అది మన బోన్స్కి చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇప్పుడు మనము అందులో వేయించుకొని పక్కన పెట్టుకున్నటువంటి చింత చిగురును కూడా వేసుకొని మెత్తగా దంచుకోవాలి. అందులోనే ఉల్లిపాయలను వేసుకొని దంచుకోవాలి. ఆ ఉల్లిపాయలు వేయడం వల్ల మనకు పచ్చడికి మరింత రుచి పెరుగుతుంది. మనం తినేటప్పుడు కూడా అవి మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా రుచిగా అనిపిస్తుంది. ఇప్పుడు మనము మంచిగా మెత్తగా దంచి పెట్టుకున్నటువంటి చింత చిగురు నువ్వుల రోటి పచ్చడి కదా, దాన్ని తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ బాణాలి పెట్టుకొని అందులో పోపుకు తగిన విధంగా నూనె వేసుకొని అందులో శనగపప్పు వేసుకొని వేయించుకోవాలండి. శనగపప్పు దోరగా వేగితే బాగుంటుంది, రుచి బాగా వస్తుంది. అందులోనే మనం కొన్ని ఆవాలు, జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలి. పోపు ఎప్పుడు కూడా వేసుకునేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలండి, మాడితే దానికి ఉన్న రుచి అంతా పోతుంది. అందులోనే ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు కూడా వేసుకొని పసుపు వేసుకొని వేయించుకోవాలి. పచ్చడి రుచి పెరగడానికి కొంచెం ఇంగువ కూడా వేసుకుంటే ఆ పచ్చడకు మరింత టేస్ట్ పెరుగుతుంది. పుల్లటివి ఏమి చేసినా కూడా ఇంగువ వేసుకుంటే వాటి రుచి బాగా వస్తుంది, డైజెషన్ కూడా బాగా అవుతుంది. చాలా బాగుంటుందండి. ఇలా పోపు వేసిన దాంట్లో మనము దంచి పెట్టుకున్నటువంటి చింత చిగురు పచ్చడిని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనము అది రుచి బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి చింత చిగురు పచ్చడి పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నం ప్లేట్లో వేసుకొని మనం ఇప్పుడు మంచిగా కమ్మగా తయారు చేసుకున్నటువంటి చింత చిగురు పెట్టుకొని ఇంకా రుచి పెరగడానికి నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది రుచి. ఇప్పుడు వేడి వేడి అన్నంలో పుల్లటి చింత చిగురు వేసుకొని తింటుంటే చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.